ఈ మధ్య మా పెదనాయన అన్నం తినడం మానేసి మంచానికి పరిమితం అయిపోయినాడు. ఆయన కోసం ఈ వీడియో. ఈ మధ్య చేసిన వీడియోలో నేనుండే ఇల్లు కొత్తగా కనిపించేటప్పటికే వీడేమన్నా కొమ్మ తీసి ఇల్లు ఏమన్నా కొన్నాడా అని చెప్పి ఆయన ఆరోగ్యం పాడు చేసుకోనా అంట. అందుకని ఈ రోజు నా గురించి కొన్ని విషయాలు చెప్తాను. అలాగే నేనుండే ఇల్లును కూడా పూర్తిగా చూపించేస్తా. నేను ఇంతకు ముందు వెంకటగిరి అనేటువంటి చిన్న టౌన్ లో ఒక బాడీ ఇంట్లో ఉండేవాడిని అండి. సో రీసెంట్ గా మనకి తిరుపతికి అయితే ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి తిరుపతిలో ఇల్లు తీసుకోవాలని చెప్పి 10 రోజులు ప్రతి రోజు ఖాళీ టైం దొరికినప్పుడల్లా వచ్చి వెతికేవాడిని ఇల్లులో. కానీ నాకు బాగా సెట్ అయినా కానీ మా వైఫ్ అసలు నచ్చేవి కాదు. అదే టైంలో ఈ అపార్ట్మెంట్ లో ఒకసారి అయితే పరిచయం అయ్యాడండి మనకు. ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయంట. ఆయన ఎంతో ఇష్టంగా రెడీ చేయించుకున్న ఆయన ఇల్లు అయితే ఖాళీగా ఉంది, దీన్ని రెంట్కి ఇస్తాను తీసుకోండి అని చెప్పాడు. కానీ ఇంత పెద్ద ఇల్లు అనగానే నాకు కొంచెం భయం వేసింది. అని మా వైఫ్ ఒప్పుకోలేదు. ఇంతకు ముందు రైల్వే క్వార్టర్స్ లో పెట్టావు, ఇరిగిరిగ్గా బతికా. వెంకటగిరిలో రెంట్ తక్కువ అని చెప్పి చిన్న ఇల్లు తీసుకున్నావు, ఇరిగిరిగ్గా బతికా. ఈసారి మాత్రం పెద్ద ఇల్లు తీసుకోవాల్సిందే అని చెప్పి పేగ పట్టేస్తుంది. తర్వాత ఇంటికి తీసుకుని చూపించాను. ఇల్లు మాత్రం సూపర్ గా నచ్చేసింది అమ్మాయికి. తర్వాత దీని ఓనర్ కూడా మన సబ్స్క్రైబరే కాబట్టి రెంట్ కొంచెం రికార్డ్ చేసిన తక్కువలో జాయిన్ అయిపోయాను. ఇల్లు మొత్తం చూపిస్తా, మీకు టైం ఉంటే చూడండి. ఈ టీవీ నార్మల్ గా అయితే 38,000 రూపాయలంట. కానీ ఈఎంఐ లో తీసుకుంటే ఇంకా